బాబు గారు చెప్పారు అదే ఇమ్రాన్ ప్రస్తావన, యువ సామ్రాట్ అదే ఇమ్రాన్ ప్రస్తావన తీసుకొచ్చారు. సో ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళల్లో ఎవరి మీద అయితే కేసు పెట్టారో వాళ్ళల్లో ఇమ్రాన్ పేరు కూడా ఉంది, ఇమ్రాన్ ఖాన్ పేరు కూడా ఉంది. ఇమ్రాన్ ఖాన్ హర్షసాయికి సహకరిస్తూ ఎవరినైతే ఉద్దేశపూర్వకంగా వేధించడం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వీడియోలు ఆడియోలు స్ప్రెడ్ చేయించడం కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ కూడా ప్రభావితం చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఫేవర్గా వీడియోలు చేయించుకోవటం, లేకపోతే నెగిటివ్గా వీడియోలు చేయకుండా అడ్డుకోవటం, ఇలాంటివన్నీ చేయటంలో సిద్ధహస్తుడు ఇమ్రాన్ ఖాన్ అనేది ఇతను చేస్తున్న ఆరోపణ. అదే ఇమ్రాన్ ఖాన్ యువ సామ్రాట్ కూడా కాల్ చేశాడు. సో అది రికార్డ్ చేయించే ప్రయత్నాలు కూడా చేశాడు. సో ఒక్కసారి కాల్ లిస్ట్ బావాళ్ళు ఒకటి టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. సో హర్షసాయి కాల్, యువ సామ్రాట్కి వచ్చిన కాలా ఇది? యువ సామ్రాట్కి వచ్చిన కాలా ఇది? హలో, ఆడియో కాల్ అంటే హర్షసాయి డైరెక్ట్గా కాల్ చేశాడు. అది ఇన్స్టా కాల్ అనుకుంటున్నది కదా, ఇన్స్టా నుంచి కాల్ చేయొచ్చు కదా, కాల్ చేసినట్టున్నాడు. హర్షసాయి డైరెక్ట్గా బ్లూటిక్ ఉంది, హర్షసాయి అఫీషియల్ అకౌంట్ అది, ఆ అకౌంట్ నుంచి కాల్ వచ్చింది. బహుశా యువ సామ్రాట్కి అనుకుంటాను. యువ సామ్రాట్ గారికి హర్షసాయి నుంచి నేరుగా వచ్చిన కాల్ అనుకుంటాను. బహుశా మా వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉన్నారు. సో 2 minutes మాట్లాడినట్టుగా కూడా ఉంది. ఆడియో కాల్ ఎండెడ్ 2 minutes, అంటే 2 నిమిషాల పాటు హర్షసాయి నేరుగా ఈ వ్యక్తితో మాట్లాడినట్టుగా ఇక్కడ స్పష్టంగా ఇన్స్టా కాల్, అది కూడా రెగ్యులర్ ఫోన్ కాల్ కాదు, వాట్సాప్ కాల్ కాదు, ఇన్స్టా కాల్, ఇన్స్టా నుంచి కాల్ చేయొచ్చు కాబట్టి. ఓకే 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 సో ఇది ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుందాం. యూట్యూబర్ నాన్వేష్ కాల్ చేశాడు అనేది మా వాళ్ళు ఇస్తున్న సమాచారం. ఒకసారి పూర్తి సమాచారం తీసుకుని ఎందుకు కాల్ చేశాడు ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి నాగూర్బాబు గారు, అల్టిమేట్గా ఇప్పుడు యువ సామ్రాట్ కూడా మాట్లాడారు. సో వైజాగ్ సిపి ఆల్రెడీ గతంలో దిశ యాప్ ప్రమోటర్గా, బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న అతను ఆ పోలీస్ కమిషనరే రద్దు చేశారండి. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన కమిషనర్ అదిని ఒప్పందాన్ని రద్దు చేశారనుకున్నాం, కానీ ఆ ఎంఓయూని పాత కమిషనరే తప్పు జరుగుతోంది, ఒక తప్పుడు వ్యక్తితో మనం దిశ యాప్ని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదని రవిశంకర్ అయ్యనార్ గారు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారంట. ఎస్, ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలి. అసలు వీళ్ళు నా దగ్గరికి ఎలా రీచ్ అయ్యారనేది కూడా మీకు తెలియపరచాల్సిన నెసెసిటీ ఉంది. ఓకే, యువ సామ్రాట్ గారిని బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతున్న సమయంలో ఇమ్రాన్ అని ఇప్పుడు ఈ కాంట్రవర్సీ అంతా ఇమ్రాన్ చుట్టూ తిరుగుతుంది కదా. ఓకే, ఇమ్రాన్ ఐడెంటిటీని యూజ్ చేసుకొని యువ సామ్రాట్ గారి పైన కేసు పెట్టి, అంటే నేను హైదరాబాద్లో ఇమ్రాన్ అడ్రస్లో నా ఆఫీస్ ఉంది, నేను ఇక్కడ ఉంటున్నాను. ఓకే, ఎన్ని చోట్ల ఉంటానండి అడ్రస్? ఇక్కడ ఒక అడ్రస్ ఉంటుంది, వైజాగ్లో అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఇమ్రాన్ ఇంట్లో నేను ఉంటున్నాను, ఇమ్రాన్ అడ్రస్ పెట్టి అతని మీద ఫేక్ కేసు పెట్టించాడు. ఆ ఫేక్ కేసు పెట్టడమే కాకుండా ఒక 10 మంది పోలీసులు తన ఇంటికి పంపి ఏదో టెర్రరిస్టును తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. ఓకే, ఆ కేసులో ప్రశ్నించడానికి వెళ్ళానండి నేను. ఓకే, ఆ కేసులో ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు ఈ బాధితులందరూ బయటికి రావడం మొదలుపెట్టారు. ఓకే, సో అంటే ఆ రోజు అతన్ని అనాథరైజ్గా 10 గంటలు డిటైన్ చేసి ఒక టెర్రరిస్ట్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయించగలిగే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి హర్షసాయి వ్యవస్థలు మేనేజ్ చేయడంలో. ఓకే, దీని మీద పోరాడుతూ బాధితులు ఎంతమంది ఉన్నారని బయటకు తీస్తే సుమారుగా ఇప్పటివరకు నా దగ్గరకు వచ్చిన లిస్టు ఒక 600 మంది పైన ఉన్నారు. 600 మంది అమ్మాయిలు బెట్టింగ్లో నష్టపోయిన వాళ్ళు. ఓకే, దీని మీద హైకోర్టులో పిల్లేసి పోరాడుతున్న సమయంలో పిల్లైపోయే సమయంలో వీళ్ళు వచ్చారనమాట. మేము కూడా వీళ్ళ ద్వారా బాధితులు అయి ఉన్నాము, ఇట్లా నష్టపోయి ఉన్నాము, వీళ్ళు ఇతని అరాచకాలు ఇలా ఉన్నాయని వచ్చారు. ఓకే, సో ఇతను వ్యవస్థలను ఏ రకంగా మేనేజ్ చేయగలడు అనేది మనకు అర్థమవుతుంది. అసలు ఎంత సిల్లీ కాజు కేసు పెడతారో మీకు చెప్పనా? వైజాగ్లో ఇప్పుడు ఆ పింకీ అనే ఎవరైతే ఉన్నారో, పింకీ అనే అమ్మాయి ఇతనికి గర్ల్ ఫ్రెండ్, మీరు ఫొటోస్ కూడా ఉంటాయి అనమాట, అంటే ఫ్రెండ్స్. ఓకే, ఎలా కేసు పెట్టిస్తాడంటే ఒక పబ్లిక్ మీడియాలో తనది ఆమె కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు, ఎలా కేసు పెట్టిస్తాడంటే ఆ అమ్మాయిని యూజ్ చేసి ఇతను ఒక వీడియో చేశాడు. ఎవరు? యువ సామ్రాట్ గారు ఏమని చేశాడు? ఈ ఎంటర్ప్రెనర్ బెట్టింగ్ మాఫియాని ప్రమోట్ చేస్తున్నా ఆ ఎంటర్ప్రెనర్కి సపోర్ట్ చేస్తుంది అని ఒక్క క్లిప్ని యాడ్ చేసినందుకు ఐడెంటిటీ థెఫ్ట్ అని, ఆ అమ్మాయిని యువ సామ్రాట్ బ్లాక్మెయిల్ చేశాడని, ఆ అమ్మాయిని వెంటబడుతున్నాడని, ఆ అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడని కేసు బుక్ చేయించాడండి. జస్ట్ వారం రోజుల క్రితం.
లా గురించి తెలిసి చట్టాలని అతిక్రమిస్తూ క్రైమ్ని ఆర్గనైజర్గా ఎలా చేయాలో తెలిసి ఇలాంటి ప్రొడ్యూసర్స్ని మోసం చేస్తూ ఇలాంటి మహిళలను వీడియో అసభ్యకరంగా చిత్రీకరిస్తూ వాళ్ళపై దాడులు చేస్తూ నా వెనక వ్యవస్థ ఉంది, నా వెనక పోలీసులు ఉన్నారు, నా వెనక పెద్ద ఆర్గనైజర్ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ అడ్డు పెట్టుకొని నేను ఏదైనా చేయగలనని క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్న వ్యక్తి కాబట్టి, క్రైమ్ను ఆర్గనైజర్గా చేయగలడు కాబట్టి, ఇంకా మీ దగ్గర కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ వస్తాయి, వాటిలో డైరెక్ట్గా చెప్తున్నాడు నేను మనీ లాండరింగ్ అని నాకు తెలుసు, ఇవన్నీ బెట్టింగ్స్కి సంబంధించినవన్నీ ఇతర దేశాల్లో ఉన్నాయి, అక్కడి నుంచి ఆపరేట్ చేయబడతాయి అని తెలుసు, మనకేమైంది 100 కోట్లు తీసుకునే క్యాపబిలిటీ ఉండండి నేను అన్న ఆడియోస్ కూడా మీకు వస్తాయి, ముందు పంపిస్తాం. అతను ఎంత ఆర్గనైజర్గా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నా వెనక పోలీసులు ఉన్నారు అంటే పోలీసు వ్యవస్థ ఏమి అంత ఇంకా దెబ్బతినలేదండి. పోలీసు వ్యవస్థ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉందండి. అందులో ఆంధ్ర పోలీసులైనా తెలంగాణ పోలీసులైనా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. అతను చెప్పుకోవచ్చు నా వెనక పోలీసులు ఉన్నారు అని, కానీ ఏ పోలీసు కూడా హర్ష సాయికి ఎంకరేజ్ చేస్తాడు, సహకరిస్తాడు అనేది అతను మీలాంటి వాళ్ళు బెదిరించడానికి, మీలాంటి వాళ్ళంటే విక్టిమ్ని బెదిరించడానికి నా వెనక వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. అంతే తప్ప నిజంగా పోలీసులు ఎక్కడ కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తారని అనుకోను. ఎందుకంటే ఎంకరేజ్ చేస్తుంటే ఇవాళ కేసు పెట్టరు. సో ఇతని కోసం ఆల్రెడీ గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మీ దృష్టిలో హర్ష సాయి పరారీలో ఉన్నట్టేనా? పరారీలోనే ఉన్నాడండి. అంటే వాళ్ళ అడ్వకేట్ నేను అడిగాను ఎక్కడ పారిపోయాడని. పారిపోవాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు కదా. వాళ్ళ పారిపోవాల్సిన అవసరం లేకపోతే మరి ఎందుకు అప్స్కాండ్లో ఉండాల్సింది? నా మొబైల్స్ అన్ని ఎందుకు స్విచ్ ఆఫ్ ఉన్నాయి? వాట్సాప్ కాల్ ఎందుకు లేదు? ఒక్కసారి అంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దామండి. యాక్చువల్లీ పోలీసులు ఈ కేసు విచారణ ఏం చేస్తూ ఉన్నారు? ప్రస్తుతం కూడా విక్టిమ్ను మళ్ళీ పిలిపించినట్టున్నారు మాకున్న సమాచారం ప్రకారం. అయితే అవును, ఒకసారి సిఏ గారికి కాల్ చేయండి లైవ్లో. ఓకే, లైవ్లోకి తీసుకుంటే మీకు ఆ స్టేటస్ ఏంటో క్లారిటీగా చెప్తారు. అక్కడ మా రిపోర్టర్ ఉన్నాడండి రాణా. ఒకసారి టీం ఒకసారి రాణాకి కనెక్ట్ చేయండి. నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఒకవేళ కేసు ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న ఆ సిఐ గారు ఏమైనా లైవ్లో మాట్లాడతారేమో ఒకసారి ట్రై చేయండి. అక్కడ అప్డేట్ ఒకసారి తీసుకుందాం, ఎందుకంటే బాధితురాలు కూడా వచ్చిందని చెప్తూ ఉన్నారు కాబట్టి. సో ఒకసారి మా టీం అక్కడ టీం ఉందండి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. మా కొలీగ్ రాణా కూడా కొద్దిసేపట్లో లైవ్లోకి వస్తాడు. సో ఇప్పుడు టోటల్గా ఈ కేసులో ఫర్దర్ ఏం జరగబోతుంది అనుకుంటున్నారండి మీరు? అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఎక్కడున్నా పట్టుకొచ్చారు, గోవాలో దొరికాడు, అక్కడ నుంచి లిఫ్ట్ చేసి తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఇప్పుడు కస్టడీకి కూడా తీసుకున్నారు. జానీ మాస్టర్ని ఇతన్ని రెండు ఒకే విధంగా చూడలేదు సార్. ఎందుకంటే జానీ మాస్టర్ కష్టపడి కొరియోగ్రాఫర్గా పైకి వచ్చాడు. అతను క్రైమ్ను ఆర్గనైజర్గా ఎలా చేయాలో తెలియదు, అసలు తప్పించుకోవడం కూడా చేతగాని వ్యక్తి కాబట్టి ఆయన దొరికిపోయాడు. కానీ హర్ష అంత ఈజీగా దొరకడు. ఒక క్రైమ్ను ఆర్గనైజర్గా ఎలా చేయాలో, ప్లాన్డ్గా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి, మనీ లాండరింగ్లు ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి, అండ్ వీటిని ఎలా హిడెన్గా చేయాలో ఆర్గనైజర్గా చేయాల్సిన వ్యక్తి అంత ఈజీగా దొరుకుతాడని అయితే నేను అనుకోవట్లేదు. పోలీసు వ్యవస్థ అతని మీద ఇంకా గట్టిగా నిఘా పెట్టి అతన్ని పట్టుకోగలిగితేనే అతను రాగలడు. కానీ తెలంగాణ పోలీసులు